సో, హలో బాయ్. గుడ్ మార్నింగ్ ఫస్ట్‌లీ. సో, ఈ వీడియో నిన్న పోస్ట్ చేయాలి కాకపోతే డ్యూ టు సమ్ ఆడియో గ్లిచ్ ఈరోజు మార్నింగ్ మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. సో, అగైన్ గుడ్ మార్నింగ్. సో, ఐ హావ్ పాస్డ్ దిస్ అట్లస్ ఫండెడ్. సో, 3 అకౌంట్స్ తీసుకున్నా. సో, దాంట్లో 2 అకౌంట్స్ పాస్ అయినా. సో, ఫస్ట్ యాక్చువల్ ప్లాన్ ఏంటంటే 5Ks తీసుకొని స్కేల్ చేద్దాం అనుకున్నా. అవి నా బడ్జెట్‌లో కూడా వస్తున్నాయి. విచ్ వుడ్ కాస్ట్ మీ అరౌండ్ $120 ఐ థింక్. సో, 10,000 లేదా 10,000 ఆర్ 10,500 చేంజ్ అయితది. సో, ఐ కెన్ అఫోర్డ్ దట్ యాస్ ఆఫ్ రైట్ నౌ. సో, దట్స్ ద ప్లాన్ ఇనిషియల్లీ. సో, ఒక అకౌంట్ ఫెయిల్ అయినా. అకౌంట్ ఎందుకు ఫెయిల్ అయినా అంటే ఐ జస్ట్ బ్రోకెన్ వన్ ఆఫ్ మై సింపుల్ రూల్. ఓకే. సింపుల్ రూల్ అండ్ ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే నేను తీసుకున్న ట్రేడ్ చాలా ఇంపార్టెంట్. నా డ్రాడౌన్ చాలా ఆల్మోస్ట్ ఐ థింక్ ఆల్రెడీ నేను డ్రాడౌన్లోకి వెళ్ళినా. అండ్ సెకండ్ ట్రేడ్లో కంప్లీట్లీ బ్లోన్ మై అకౌంట్. అండ్ సెకండ్ ట్రేడ్లో నేను ఎస్ఎల్ పెట్టలేదు. దట్స్ మై రూల్, వన్ ఆఫ్ మై రూల్స్. సో, ఐ హ్యావ్ బ్రోకెన్ ఇట్ అండ్ రిజల్ట్ ఇస్ అకౌంట్ ఫెయిల్ అయినా. సో, ఇంకో అకౌంట్ తీసుకున్నా. సెకండ్ అకౌంట్ తీసుకున్నా. 5K ఈ అకౌంట్ పాస్ అయిపోయినా. సో, దిస్ ఇస్ ఇన్ వెరిఫికేషన్. ఇది ఇంకా వెరిఫికేషన్ కాలే. సో, నేను ఫస్ట్ ఈ అకౌంట్ ఉందాం అనుకున్నా. బట్ ఇంకా కాలే ఇది. సో, ఇది అయిపోయింది. 100K అకౌంట్ అయిపోయింది. ఇదైతే వచ్చేసింది. సో, ఇప్పుడు నేను 52,000 పే చేస్తే ఈ అకౌంట్ నాకు వచ్చేస్తుంది. సో, ఇంత అమౌంట్ బేసికలీ ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్. సో, జస్ట్ ఈ 2 అకౌంట్స్ పర్చేస్ చేయడానికి నా దగ్గర మనీ ఉన్నాయి. సో, ఇప్పుడు నేను ఈ 5K అకౌంట్ పర్చేస్ చేస్తా. అరౌండ్ 6,000 చేంజ్ పడుతుంది. సో, ఇంకా యాక్టివేట్ కావాలి. సో, ఎప్పుడైతే నాకు యాక్టివేట్ కేవైసీ వెరిఫికేషన్ అయిపోయినాక ఇలా యాక్టివేట్ అకౌంట్ వస్తుంది ఇక్కడ ఆప్షన్. సో, అప్పుడు నీ అకౌంట్ తీసుకొని స్టార్ట్ ట్రేడింగ్. అండ్ ఈ అకౌంట్ నుంచి ఐ విల్ బి మేకింగ్ దోస్ $500 or $600 వాట్ ఎవర్ ద అమౌంట్ ఐ నీడ్ టు పర్చేస్ దిస్ అకౌంట్. సో, ఐ విల్ బి మేకింగ్ దట్ హోల్ ప్రాఫిట్ ఫ్రమ్ దిస్ అకౌంట్ విచ్ ఇస్ 5K అకౌంట్. సో, ఈ 5K నేను కొంచెం డాష్ బోర్డ్ చూపిస్తాను. సో, ఇది చాలా సింపుల్ అయిపోయింది. ద ఓన్లీ డిసడ్వాంటేజ్ నాకు ఏమనిపించింది అంటే ట్రైలింగ్ డౌన్ ఉంది. అండ్ కన్సిస్టెన్సీ స్కోర్ కూడా ఉంది. ఫండెడ్ ఛాలెంజ్లో ఉంది. అది ఫండెడ్ ఫేస్లో ఉంది. విచ్ ఇస్ 30%. అయితే 30% ఇస్ క్వైట్ గుడ్ బికాస్ నేను ఆల్రెడీ 15% ట్రేడ్ చేసిన. సో, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో, 30 ఈస్ డీసెంట్. ఎస్పెషల్లీ లైక్ 30. ఓకే, నాకు సూట్ అవుతుంది అకౌంట్ టు మై రిస్క్ మేనేజ్మెంట్. సో, పాస్ దిస్ అకౌంట్ ఐ థింక్ నేను ఓన్లీ 3 ట్రేడ్స్ తీసుకున్నా. అది కూడా చాలా తక్కువ లాట్స్ తీసుకున్నా చూడొచ్చు. సో, ఆల్మోస్ట్ ఒక సింగిల్ డేలో పాస్ అయిపోయిన అకౌంట్ నేను. సో, దేర్ ఇస్ నథింగ్ మస్ట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ అకౌంట్. సో, క్యాలెండర్ చూపిస్తా. I think I passed it. So here it is. So చూడొచ్చు ఒకటే I have made the required profit which is $200 for the 5K account. So the most interesting part is 100K అనమాట. This is a challenge for me. నేను ప్రీవియస్లీ ఐ థింక్ లాస్ట్ ఇయర్ 100K తీసుకున్నా. సో ఐ ఫెయిల్డ్. సో ఐ లాస్ట్ అరౌండ్ 47,000 అనమాట అప్పుడు. సో దట్స్ ద బిగ్గెస్ట్ లాస్ ఇన్ మై ట్రేడింగ్ జర్నీ. సో అప్పటికి అది. సో అప్పటి నుంచి ఇంకా కోలుకోలేకపోయినా, రికవర్ కాలేకపోయినా. ఇట్స్ హిట్ మీ మెంటల్లీ. సో కొంచెం టైం పట్టింది. అండ్ ఫైనల్లీ హియర్ ఇట్ ఈస్. సో $400 ప్రాఫిట్ చేయాలి చేసిన. దీంట్లో కూడా నేను తక్కువ ట్రేడ్స్ తీసుకున్నా. 16 ట్రేడ్స్ తీసుకున్నా. లాట్స్ ఎక్కువ తీసుకున్నా. అంటే ఐఎమ్ రిస్కింగ్ అరౌండ్ 0.5% ఫర్ 1.5 ఆర్ లైక్ 1:1 మీకు చేసింది. మార్కెట్ కండిషన్స్ ఇప్పుడు ఎట్లున్నాయో. సో మీరు ఎక్కువ రిస్క్ చేస్తే వీ హ్యావ్ హైయర్ ఛాన్స్ ఆఫ్ బ్లోయింగ్ యర్ అకౌంట్. సో నేను ఓన్లీ 0.5% రిస్క్ చేసిన. యాక్చువల్లీ వీ కెన్ డూ 1% ఆల్సో, బట్ నేను చేయలేను. సో నేను 0.5% రిస్క్ తీసుకొని వాస్ ట్రేడింగ్ విత్ ఫస్ట్ 1 లాట్తో ట్రేడ్ చేసిన, దాని తర్వాత 2 లాట్స్లో ట్రేడ్ చేసిన, దాని తర్వాత 3 లాట్స్లో ట్రేడ్ చేసిన. అంటే బేసికల్లీ నా ప్లాన్ చాలా సింపుల్ ఉండే. స్ట్రాటజీ పక్కన పెడితే నేను లాట్ సైజ్ ఎలా ఇంక్రీజ్ చేసుకుంటాను అంటే నేను ఫస్ట్ 1 లాట్ సైజ్తోనే వెళ్ళిన. 1 లాట్ సైజ్ ఏదైతే 1 లాట్తో నేను వెళ్ళినానో ఆ అమౌంట్ అవుతుందో లైక్ ఐ థింక్ ఐ మేడ్ $300 ఫస్ట్ ట్రేడ్లో. సో ఆ $300తో నేను క్యాప్ పెట్టుకొని నెక్స్ట్ 2 లాట్స్కి వెళ్ళినా. సో ఐఎమ్ రిస్కింగ్ దట్ 300 ప్లస్ అనదర్ 300. సో దట్ వుడ్ బి అరౌండ్ $600 రిస్క్ చేస్తున్నా. ఆల్రెడీ జనరేట్ చేసిన ప్రాఫిట్ అండ్ అనదర్ $300తో నేను రిస్క్ చేసుకుంటే టోటల్ $600 రిస్క్ చేసుకుంటా. ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ 1:5 విచ్ ఇస్ ఆల్మోస్ట్ $1,500. సో అట్లా చేసుకుంటా నేను 500, 600 మెల్లమెల్లగా 1:1 చేసుకుంటా లాట్ సైజ్ 2 నుంచి 3కి వెళ్ళిన. సో దట్స్ హౌ ఐ క్లియర్ దిస్ అకౌంట్. సో మీరు ఏదో పట్టించుకోకండి. యావరేజ్ వినింగ్ ట్రేడ్, లాగింగ్ ట్రేడ్, దిస్ ఇస్ నథింగ్. సో జస్ట్ మీ ఏమంటారు, జస్ట్ మీ ఫోకస్ ఆన్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే. సో ఐ థింక్ ఈ డాష్ బోర్డ్ ఇంకా అప్లోడ్ ఏమంటారు అప్డేట్ కాలేదు. ఐ విల్ షో యూ మై క్యాలెండర్స్. సో థర్డ్లో ఐ లాస్ట్ అరౌండ్ $500. సో అది నా ఫస్ట్ ట్రేడ్ బేసికల్లీ. దాని తర్వాత ప్రాపర్ ట్రేడ్ నేను ఇక్కడ చేసిన. ఐ హ్యావ్ మై $2,360. నేను మళ్ళీ 5 ట్రేడ్స్ తీసుకున్నా. సో ఈ ట్రేడ్స్ నేను లేయరింగ్ చేసిన అనమాట. ఓకే, ఇవన్నీ ఒకటిసారి తీసుకున్నా. లేయరింగ్ ట్రేడ్ చేసిన. నేను క్వాంటిటీ డిప్లాయ్ చేసుకుంటూ వెళ్ళినా. ఓకే. అండ్ 6th రోజు నిన్న ఐ హ్యావ్ క్లియర్డ్ దిస్ అకౌంట్ సక్సెస్ఫుల్లీ. సో నిన్న కూడా ఐ హ్యావ్ టేకెన్ ఓన్లీ 2 ట్రేడ్స్, అది కూడా లేయరింగ్ చేసిన. సో దిస్ ఈస్ హౌ ఐ క్లియర్డ్ మై అకౌంట్.
అండ్ ఈ డాష్ బోర్డ్ చాలా సిమిలర్ ఉంది జిఎఫ్టీకి. ఇంకా దీంట్లో కూడా కన్సిస్టెన్సీ స్కోర్ ఉంటుంది, అది కూడా ఫండెడ్ స్టేజ్లోనే ఉంటుంది. ఐ విల్ షో యూ మై హిస్టరీ. సో దిస్ ఈస్ మై హిస్టరీ అనమాట. సో చూడవచ్చు, దిస్ ఇస్ హౌ ఐ మేడ్ బేసికలీ. సో $300, $400, $500 అలా చేసుకుంటా ఐ హ్యావ్ క్లియర్డ్ దిస్ అకౌంట్. సో వాట్ ఐ సజెస్ట్ యూ, ఎప్పుడైతే మీరు ఒక పెద్ద అకౌంట్ ట్రేడ్ చేస్తారో ఎక్కువ ట్రేడ్ చేయకండి. మోస్ట్లీ 2 months కన్నా ఎక్కువ ట్రేడ్ చేయకండి. అట్లా చేస్తే మీ సైకాలజీ దెబ్బతింటుంది, మైండ్ సెట్ దెబ్బతింటుంది. ఎట్ ద ఎండ్ యూ విల్ డెఫినెట్లీ బ్లో యువర్ అకౌంట్. సో ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో మ్యాక్సిమం ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ 1.5 month ఐ థింక్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ టు క్లియర్ దిస్ అకౌంట్. సో పెద్ద అకౌంట్ తీసుకుంటున్నప్పుడు కొంచెం కూల్ మైండ్తోని కామ్గా ట్రేడ్ చేయండి. ఎస్పెషల్లీ రివెంజ్ ట్రేడింగ్ మాత్రం అస్సలు చేయకండి. లేదా డ్రాడౌన్ వచ్చినా లేదా లూజింగ్ స్ట్రీక్ వచ్చినా యూ క్విట్ ట్రేడింగ్ దిస్ అకౌంట్ ఫర్ అవైల్ అట్లీస్ట్ ఒక 1 week 10 days చేయకండి. నో ప్రాబ్లం. జస్ట్ మినిమం లాట్ సైజ్ ప్లేస్ చేసి బ్రీచ్ అకౌంట్ తీసుకుని అంతే. ఓకే. సో నా సెకండ్ డే ప్లాన్ అనమాట, ఒకవేళ డ్రాడౌన్లోకి వెళ్తే 1.52% కిందకి వెళ్తే ఐ వాస్ అబౌట్ టు క్విట్. ఎందుకంటే లాస్ట్ టైం నేను అనుకున్నా whenever I buy అకౌంట్ అగైన్ I will be following these rules. సో ఆ రూల్స్తోనే ఇప్పుడు చాలా క్లియర్ మైండ్ సెట్తోని ఈ అకౌంట్ ట్రేడ్ చేసిన. ఐ హ్యావ్ ఫాలోడ్ ఎవ్రీ సింగిల్ స్టెప్ విచ్ ఐ ప్లాన్ ఎర్లియర్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అకౌంట్ ఫెయిల్ అయ్యాను. అప్పటి నుంచి ఇట్ totally changed my mindset because I lost a big sum of amount. So 47,000 money after discount I bought it for 47,000. So I was very clear అప్పటి నుంచి. I was very clear about my rules and my SL. సో అప్పటి నుంచి SL చాలా పెట్టాం, బట్ ఈ ఒక్క ట్రేడ్లో పోయిందనమాట. సో ఈ ఒక్క అకౌంట్లో అది పోయింది, సెకండ్ ట్రేడ్లో పోయింది అది. సో యాక్చువల్గా అప్పుడు ఒక చిన్న పుల్ బ్యాక్ కనిపించింది. సో ఐ థాట్ ఆఫ్ క్యాప్చరింగ్ దట్ పుల్ బ్యాక్. మేబీ బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చు. సో ఐ డోంట్ వాంట్ మిస్ దట్. సో కొంచెం ఫోమో వచ్చి మిస్ అయిపోయినా అండ్ ఎస్ఎల్ కూడా ప్లేస్ చేయలేకపోయినా. సో యాక్చువల్లీ ఇట్స్ ప్యూర్లీ మై మిస్టేక్. సో దిస్ హౌ ఐ పాస్డ్ మై 2 అకౌంట్స్. ఓకే. సో అండ్ వన్ మోర్ థింగ్ బాయ్స్, నేను నా ట్రేడ్స్ అన్నీ షేర్ చేసిన, టెలిగ్రామ్ షేర్ చేసిన, డిస్కాలో షేర్ చేసిన. అండ్ నేను ప్రతి ట్రేడ్ లాజిక్ టీపీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పోస్ట్ చేస్తా విత్ ఆల్ ద రిస్క్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పోస్ట్ చేస్తా. వేరే వాళ్ళ జస్ట్ ఇచ్చి తీసుకోండి అట్లా ఏం చేయను. నేను లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతా. అండ్ స్ట్రాటజీ కూడా కొంతమంది అడుగుతున్నారు. స్ట్రాటజీ ఏం లేదు, నేను సింపుల్ స్ట్రాటజీ వాడతా. ఐ యూస్ ఎస్ఎంసి. ఓకే. సో ఎవరికైనా కావాలంటే నా యూట్యూబ్ ప్లేలిస్ట్ ఉంటుంది, వెళ్ళి చూసి నేర్చుకోండి. కొంచెం టైం పడుతుంది. ఇట్ టుక్ మీ ఓవర్ 6 months. ఓకే. 6 to 8 months టైం పట్టింది జస్ట్ టు లెర్న్. ఆఫ్టర్ దట్ ఈ స్ట్రాటజీ నేను డిప్లాయ్ చేయడానికి ఇట్ టుక్ మీ అనదర్ ఇయర్. ఓకే. సో దట్స్ హౌ ఇట్ టుక్ మీ 1.5 year. ఓకే. సో దీని సర్టిఫికేట్స్ ఐ థింక్ ఇక్కడ ఉంటాయి సర్టిఫికేట్స్. సో ఎస్ మా టెలిగ్రామ్ గ్రూప్. సో ఇక్కడ నేను అన్ని షేర్ చేస్తాను. ఈరోజు ఒక ట్రేడ్ తీసుకున్నాను. సో అవన్నీ షేర్ చేసినాను. సో అండ్ ఆల్సో గైస్ స్మాల్ థింగ్. సో మన గ్రూప్లో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్, సో నేను పోస్ట్ చేసిన అనాలిసిస్తోనే హీ ఫినిష్డ్ హిస్ phase 1 and phase 2 పాస్ అయ్యిండు. అండ్ పాస్ అవడం ఒకటే కాదు, హీ మేడ్ $100 ప్రాఫిట్. ఓకే. సో ఇంకా విత్డ్రా రాలేదు బ్రో, ఇస్ ఈగర్లీ వెయిటింగ్. ఐ కెన్ ఫీల్ హిమ్ బికాస్ నేను ఫస్ట్ పే అవుట్ తీసుకున్నప్పుడు that's exact feeling I have, same feeling. So I know how he feels bro. I feel you bro, and all the best for your future trading journey. So this is his certificate కూడా షేర్ చేసిండు బ్రో నాతోని, which it is Blueberry. Okay. So let's see all the trades I have taken. సో ఇవే ట్రేడ్స్ అన్నీ. సో చూడొచ్చు, నేను కన్ఫర్మేషన్ కూడా ఎంట్రీ ఇచ్చిన. సో ట్యాప్ కాలేదు, జస్ట్ 10 pips మిస్ అయింది, బట్ సాలిడ్ మూవ్ ఇచ్చింది. అక్కడ నుంచి నేను ఎవ్రీథింగ్ క్లియర్లీ షేర్ చేసిన. సో దిస్ ఈజ్ మై అకౌంట్. అండ్ వన్ మోర్ థింగ్, నేను రెగ్యులర్గా అకౌంట్ అప్డేట్స్ కూడా ఇస్తుంటాను అనమాట. ఓకే. సో ఇది నా 5K అకౌంట్ పాస్ అయినప్పుడు ఐ పోస్టెడ్ దిస్. సో లింక్ కూడా ఇచ్చిన ఇక్కడ. సో చూడొచ్చు, అనాలిసిస్ కూడా నేను షేర్ చేసిన. జస్ట్ పిక్చర్ ఇయ్యాను, ఐ విల్ యూజ్ ద లాజిక్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెయినింగ్ ఇస్తా. ఓకే. సో మన లెవెల్స్ చూడొచ్చు. ఇది మనం నాకు లెవెల్ ఇచ్చిన పేర్స్లో. సో నేను చెప్పిన ప్రాపర్ రీటెస్ట్ అయినాక ఎంట్రీ తీసుకోండి. అండ్ మినిమం ఎస్ఎల్ అండ్ జస్ట్ ఎస్ఎల్ అనేది మీ అఫోర్డబిలిటీ బట్టి తీసుకోండి. సో బేసికలీ నేను పేర్స్ ఎక్కువ రికమెండ్ చేయను, ఎస్పెషల్లీ పేర్స్ చాలా స్లోగా మూవ్ అవుతాయి. యాజ్ ఆఫ్ రైట్ నౌ అయితే యూజువల్లీ స్లోగానే మూవ్ అవుతాయి, ఎస్పెషల్లీ యూఎస్టీ క్యాడ్. ఐ థింక్ ఇట్స్ గుడ్ దెన్ యూరో యూఎస్టీ. సో సజెస్టెడ్ ఇస్ 15 to 20 pips ఎస్ఎల్ పెట్టుకొని యూ కెన్ ట్రేడ్. సో ఆల్మోస్ట్ 25 pips వచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్ ఇన్ పేర్స్. అండ్ ఇవి కూడా ప్రీవియస్ డేనే ఇచ్చాను అన్నమాట ట్రేడ్. సో 5 minutes సెల్లింగ్లో ఇచ్చిన గోల్డ్. సో ఇక్కడ నుంచి 160 pips వచ్చింది. సో ఐ థింక్ ఈ ట్రేడ్ నేను తీసుకోలే బికాస్ ఇట్స్ నేను అప్పుడు యాక్చువల్గా నేను ఆ సెషన్ చేయను. ఐ విల్ ఓన్లీ బీ డూయింగ్
London as of right now. So once my exam finish, I will be start trading in New York. సో ఆల్ ఆఫ్ దిస్ ఇప్పుడైతే ట్రేడ్స్ పోస్ట్ చేసిన పర్సన్ తీసుకున్నాం 70% నో 60% ఆఫ్ దర్ ఫ్రమ్ లండన్ అండ్ 40% ఆఫ్ దర్ ఫ్రమ్ న్యూయార్క్. ఓకే, సో బోత్ ద సెషన్స్ ఐఎమ్ డూయింగ్ గుడ్. యాజ్ యూ కెన్ సీ రిజల్ట్స్ ఇక్కడ ఉన్నాయి. సో క్లియర్లీ అన్ని పోస్ట్ చేస్తా. సో ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో బాయ్స్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నేను పోస్ట్ చేసిన ట్రేడ్స్ మీరు తీసుకున్న రూల్ ఏం లేదు. ఫస్ట్ మీరు డెమో ట్రై చేయండి. దాని తర్వాత మీకు నచ్చితే యూ ఫాలో ద మై ట్రేడ్స్. ఓకే, పర్సనల్గా తీసుకోకండి, డెమో అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకే, వన్స్ యూ ఫీల్ కాన్ఫిడెంట్, ఓకే, దెన్ యూ ట్రై ఇన్ ఏ రియల్ అకౌంట్ ఆర్ ప్రాప్ అకౌంట్.